హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో థర్స్డే అండ్ ఫ్రైడే రోజు నేను చేసేటువంటి పనులు మీతో షేర్ చేసుకుంటానండి. మనకి మూడో శ్రావణ శుక్రవారం కూడా అయిపోయింది కదా, నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసరికి థర్స్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట. పొద్దున్నే వీధిలోకి అయితే వంకాయలు ఇంకా గోరు చిక్కుడుకాయలు అయితే అమ్మడానికి వచ్చేయండి. వంకాయలు అయితే ముళ్ళ వంకాయలు అనమాట. మీలో ఎవరికైనా వంకాయ రెసిపీ అంటే చాలా ఇష్టం అయితే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెటే, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా మేము వెజిటేరియన్స్ అనమాట. సో ఈ రోజు వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ నేను చేసుకోబోతున్నాను. ఏంటి అంటే కొత్తిమీర కారం అండి. సో వంకాయలు అయితే కట్ చేసేసాను. కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి ఏంటి యాడ్ చేశానంటే కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అండ్ చిన్న అల్లం ముక్క అనమాట. కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేశాను అనమాట, అంతే. ఇంకా ఈరోజు మా మెనూలో కొబ్బరికాయ పచ్చడి కూడా ఉన్నదండి. రోజును ఒక పచ్చడి, రసం ఇంకా కర్రీ అయితే రోజును మా మెనూలో ఉంటుందన్నమాట. సో వంకాయ కూర అయితే ఈరోజు చేసుకుంటున్నాను అండ్ కొబ్బరికాయ పచ్చడి. సో కొబ్బరికాయ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఏమైనా మిక్సీ పని ఉన్నదనుకోండి ఫస్ట్ అయితే ఆ పని కంప్లీట్ చేసుకుంటానండి. సో కొబ్బరికాయ అయితే ఫస్ట్ కోరేసాను అండ్ అంటే పోపు కూడా వేయించేసాను అనమాట. ఇప్పుడైతే కర్రీ సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ముళ్ళ వంకాయలండి ఎంత త్వరగా ఉడికిపోతాయంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించేసానండి, అంతే. ఆ తర్వాత ఈ కచ్చా పచ్చగా దంచిన కొత్తిమీర పేస్ట్ కూడాను యాడ్ చేశాను అనమాట. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. అండ్ ఇంత షార్ట్ టైంలోనంటే అవునండి, షార్ట్ టైంలోనే కర్రీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో కట్ చేస్తానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నాం. ఇడ్లీలు అయితే ఒక 2 ఉండాలన్నమాట. సో పూరి, వడ అండ్ చట్నీ సాంబార్ అయితే మనకి ఫ్రీగా వస్తుంది కదా, కాబట్టి ఇవైతే నేను సర్వ్ చేసేసానండి. నేనైతే తినలేదు. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇది మధ్యాహ్నం షూట్ చేసిన వీడియో అనమాట. కొంచెం క్లీనింగ్ అంటే థర్స్డే రోజు ఈవినింగ్ అయితే నాకు ఎంతవరకు తెల్లవారిపోతుందా అని చెప్పేసి మైండ్లో ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటుందేమో. ఫస్ట్ అయితే తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేశానండి. చూసేసరికి గిన్నెల స్టాండ్ అయితే కొంచెం స్టెయిన్గా కనబడింది అనమాట. అంటే మాకైతే హార్డ్ వాటర్ అండి, స్టెయిన్స్ అవి ఈజీగా వచ్చేస్తుంటాయి, బట్ వెళ్ళడం అంటే చాలా కష్టం. సింక్ అయితే మీకు కనబడుతూనే ఉన్నది కదా, క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ మరకలు అనేవి పోవు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేసేయండి. సో ఇదైతే డీప్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం విమ్ లిక్విడ్, వంట సోడా అలాగే వినేగర్ యాడ్ చేస్తానండి. ఏదైనా డీప్ క్లీనింగ్కి నా మసాలా అయితే ఇదనమాట. సో కొంచెం బ్రష్ తోటి క్లీన్ చేశాను అనమాట. ఓకేలా క్లీన్ అయిందండి, బట్ నాకైతే మనసు ఒప్పలేదు. కానీ ఇదే పట్టుకొని ఇంకా రబ్ చేస్తున్నానంటే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను. స్టవ్ కూడా క్లీన్ చేశానండి. అంటే మార్నింగ్ మనకి ఫ్రైడే పూజ ఉన్నది అని అంటే థర్స్డే అంటే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను స్టవ్ అంతా కూడాను. అండ్ మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్ చేస్తానులేండి. సో ఇదిగోండి క్లీన్ అయిపోయిన తర్వాత అంటే జస్ట్ వాష్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే తయారైందనమాట. అంటే నాకే ఒక సాటిస్ఫాక్షన్ రావాలండి, అంటే మళ్ళీ గిన్నెలు పెట్టినప్పుడు ఆ నీట్గా ఉన్నది అని చెప్పేసి అనమాట. సో ఎలాగో క్లీన్ చేస్తున్నాను అని చెప్పేసి కొన్ని వస్తువులు ఎలాగంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి, కానీ క్లీన్ చేయడానికి టైం కుదరినప్పుడు క్లీనింగ్ కోసం అనేది ఒక హాఫ్ అన్ అవర్ నేను కేటాయిస్తాను అనమాట. అండ్ పెద్ద క్లీనింగ్లు అవి ఏంటి ఆశించకండి. లైక్ ఎలాగంటే ఫ్యాన్లు క్లీన్ చేయడం అండ్ ఇల్లు దులుపుకోవడం, ఇవన్నీ పనులంటే మేము కలిసే చేస్తామండి. సింగిల్ హ్యాండ్తో ఇలాంటి పనులన్నీ ఇంపాసిబుల్ అనమాట. సో వంటింట్లో నా వరకు నేను అన్ని క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇవి చిన్న బల్బ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే 150 రూపీస్ పడ్డాయండి. ఇంకా మా వాళ్ళకైతే వినాయక చవితి వచ్చేస్తున్నది. సో డెకోర్ ఐటమ్స్ అన్ని కూడాను చీఫ్ అండ్ బెస్ట్లో ఇప్పటి నుంచి సెర్చ్ చేస్తూ ఉంటాం. సో చాలా గ్రాండ్గా చేసుకుంటాం వినాయక చవితి. అయితే కొన్ని ఐటమ్స్ అయితే పూజవి ఉన్నాయండి చవితి కోసం. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఇవాల్టి కోసం పనులన్నీ అయిపోయాయన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో వరలక్ష్మి పూజ అయితే నేను లాస్ట్ వీక్ చేసేసానండి. ఇదైతే మూడో శ్రావణ శుక్రవారం కదా. సో ఫస్ట్ అయితే నేను శారీ కట్టుకుందాం అనుకున్నానండి. ఎప్పుడైనా పూజ టైంలో శారీ కట్టుకోవాలంటే నేను ముందర రోజే ప్రీ ప్లేటింగ్ చేసేస్తాను, బట్ ఈసారి అలా చేయలేదు కాబట్టి చాలా హరీబరీగా ఉండేను. ఎందుకులే అని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఏం చేస్తున్నానంటే పూజ కోసం కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడాను ఒక చోట పెట్టుకుంటున్నాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే పూజలో అస్తమానం గడిగడికి మధ్యలో లేచే పని ఉండకుండా. సో ఇక్కడ తీర్థం అలాగే ఫస్ట్ అయితే పాలు నైవేద్యం పెడతానండి. అండ్ పువ్వులు కూడా ఇవన్నీ కూడాను ఫస్ట్ అయితే సిద్ధం చేసుకుంటున్నాను. టైం వచ్చేసరికి 4:30 అండి. ఇంకా చాలా మంది అయితే రెండో శ్రావణ శుక్రవారం పూజ చేసుకోపోయి ఉంటారు కదా, ఈసారి అయితే చేసుకుంటారు అనుకుంటాను. సో హ్యాపీగా పూజ చేసుకోండి. మనసులో అయితే ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇవాళ రేపు మీరు సోషల్ మీడియా జస్ట్ ఫోన్ ఆన్ చేశారంటే పూజ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి బోల్డ్ అని వస్తుంటాయండి. సో నేనేంటి ఫాలో అవుతానంటే మా అమ్మ అండ్ అత్తయ్య వాళ్ళు ఏది ఫాలో అయ్యేవారు అవే నేను చేసుకుంటానమాట. మైండ్లో ఎక్కువ గజిబిజిగా టెన్షన్లో పెట్టుకున్నారంటే పూజ మీద మనకు అసలు ధ్యానం ఉండదండి చెప్పాలంటే. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే
అమ్మవారు మన ఎదురకుండా ఉన్నారని చెప్పేసి మనం అంటే పూజ చేయాలన్నమాట. నేను అలాగనే చేస్తాను. లైక్ ఎలాగంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎదురెదురుగా ఉంటే మన సౌండ్ అనేది బయటకు వస్తుంది, మాట్లాడుకుంటారు. అండ్ దేవుడితో మనం మాట్లాడినప్పుడు అంటే మనసు లోపల మాట్లాడుకుంటాం కదా, సో ప్రతి ఒక్కరి మనసులో దేవుడు అనేది కొలువై ఉంటారనమాట. సో పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్ థింగ్స్ అస్సలు పెట్టుకోవద్దు మైండ్లో. అండ్ పూజ చేసేటప్పుడు అస్సలు పెట్టుకోవద్దు అనమాట. ప్రశాంతంగా ఎంత కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ప్రశాంతంగా పూజ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంకా ఈరోజు అయితే నైవేద్యం విషయానికి వస్తే సేమియా కేసరి చేశానండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కృష్ణాష్టమి సోమవారం వస్తున్నది కదా, కాబట్టి నేనైతే కనీసం 9 నుంచి 11 రకాల నైవేద్యాలు అంటే ప్రిపేర్ చేసుకుంటాను. అంటే అన్ని కలిపేసి దాదాపుగా 21 రకాలు అయితే దగ్గర అయిపోతాయి అనమాట. సో మనమే తినాలి కదండి, కాబట్టి ఒక ఐటెం చేసుకుంటాను. అండ్ మధ్యలో 2-3 డేస్ గ్యాప్ అనేది వస్తుంది కదా, కాబట్టి మళ్ళీ కృష్ణాష్టమి బోల్డ్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి అదే ఉద్దేశం. అండ్ ఇక్కడైతే తులసం దగ్గర ఈరోజు దీపారాధన చేసుకున్నాను, అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. 2 చామంతి పూలు కూడా అలంకరణ అయితే చేశానన్నమాట. తులసం దగ్గర పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను ఫస్ట్ అయితే పాలు మరిగించేస్తానండి. ఈ టైంలోనే మా పాలెం వచ్చేస్తుంది, ఆవు పాలు తీసుకుంటాను. సో పాలు మరిగించేసి అటువైపు అయితే వంట కూడా స్టార్ట్ చేసేసానండి. మనకి ఏంటంటే ఇన్ టైంలో మనకి వంట ఇవన్నీ అయిపోవాలి కాబట్టి అటువైపు అయితే టిఫిన్ కూడా పెట్టేశాను అండ్ కర్రీ కూడా అటువైపు అయితే పెట్టేశాను. అంటే వంట చేస్తుండగా నైవేద్యం కోసం ఇక్కడ కొంచెం ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. అంటే తణుకోకుండా లైక్ ఎలాగంటే నేను అక్కడ ఒక వస్తువు ఇక్కడ వస్తువు అలా కాకుండా ఒకే ప్లేట్లో అని సర్దుకుంటే టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి అంతే ఉద్దేశం. బయట చూడండి క్లైమేట్ అయితే అదిరిపోయింది కదా, నాకు ఇలాంటి మేఘంగా ఉండే క్లైమేట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో కట్ చేస్తానండి. ఇక్కడైతే చూడండి అలంకరణ చేసిన తర్వాత చామంతి పువ్వులతోటి పూజ మందిరం ఎలాగంటే పసుపు ఒక మంచి కలర్ కదండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. అండ్ లక్కీగా ఈరోజైతే బోల్డ్ అన్ని పారిజాతం పువ్వులు దొరికాయి అనమాట. ఇదైతే నేను అంటే లక్కీ అని చెప్పేసి అనుకుంటాను. లాస్ట్ వీక్ అంటే నాకు 2 కదమ్మ పూలు కూడా దొరికాయి అనమాట. సో ఈసారి వెరైటీ ఏంటంటే పారిజాతం పువ్వులండి. సో ఇవన్నీ కూడాను నేను చక్కగా అలంకరణ అయితే చేసేసుకుంటాను. అసలు చెప్పడానికి వెళ్తే ఇవే ఫ్రెష్గా దొరికే పువ్వులండి చెప్పాలంటే. ఇవి చామంతి పూలు కానీ గులాబీ పువ్వులు కానీ అవి ఎప్పుడు మన ఊరికి వచ్చి ఉంటాయో ఏంటో మనకు తెలీదు, కాబట్టి ఏవో జల్లుతారు అనుకుంటాను ఫ్రెష్గా ఉండడానికి. కాబట్టి ఇవైతే చాలా ఫ్రెష్. ఇంకా టగర్ పూలు తెలుసా మీకు? తెలుసుంటే కామెంట్ చేసేయండి. ఇంకో పేరేంటి నందివర్ధన్ అంటారు కదా, అవి కూడాను ఒక 2-3 ఉన్నాయన్నమాట. సో అవైతే తీసుకురాలేదు. సో ఇక్కడైతే ఫ్రెష్గా దొరికే పువ్వులతోటి మంచి వాసన, అంటే ఇల్లంతా కూడాను ఈవినింగ్ దాకా ఈ వాసన ఉంటుందండి. పువ్వులతో అలంకరణ సెక్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నైవేద్యం కోసం వచ్చేసాను. చెప్పాను కదా సేమియా కేసరి చేశానని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్లో సేమియా కొంచెం శుభ్రంగా ఫ్రై చేసేసుకుంటానండి. ఈ రెసిపీకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం రాలేదండి, సింపుల్ అండ్ ఈజీగా అంటే తక్కువ టైంలో కూడా అయిపోతుందన్నమాట. సో మనకి కృష్ణాష్టమి రాబోతున్నది, లేకపోతే వినాయక చవితి రాబోతున్నది, ఈ నైవేద్యం మనం త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి సేమియా అయితే శుభ్రంగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అండ్ ఒక చిన్న ప్లేట్లోకి తీసేసి కొంచెం కాజు కూడా ఫ్రై చేశానండి. ఇంక అంటే డ్రై ఫ్రూట్స్ అవి నేను ఉంచుకోవడం లేదండి, ఎందుకంటే తినరు మా ఇంట్లోని. ఏది నైవేద్యం పెట్టినా మనం నైవేద్యం మనమే తినాలి కదా, కాబట్టి వీళ్ళు తినేవి నేను తీసుకొస్తుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే కాజు ఫ్రై అయిపోయింది, మాడిపోకుండా చూసుకోవాలండి, మెయిన్ థింగ్ అది. అండ్ దెన్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే పాల్లో కలిపేసి యాడ్ చేశాను అనమాట. వాటర్లో కలిపితే కొంచెం పలచగా ఉంటుంది కదండి, కాబట్టి పాల్లో కలిపాను అనమాట. అండ్ దెన్ అంటే నీళ్లు మరిగిపోయిన తర్వాత ఫ్రై చేసిన సేమియా కూడా యాడ్ చేసేసుకోవడమేనండి. అంతే, నీళ్ళంతా ఎగిరిపోతే మనకి సేమియా ఉడికిపోయినట్టే కదా. ఆ తర్వాత కొంచెం బెల్లం, ఆ తర్వాత కొంచెం పంచదార కూడా యాడ్ చేశానండి. కొంచెం ఇలైచి అండ్ చిన్న పచ్చకర్పూరం మొక్క, అంతేనండి, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారంటే అలాగెవరు ఉండరు, మేబీ ఒకళ్ళు ఉంటే. అంటే ఏంటంటే పంచదార వేసిన తర్వాత మళ్ళీ పలచబడుతుంది కదా, అది కొంచెం చెక్కబడిన వరకు కొంచెం వెయిట్ చేయాలండి, అంతే. ఇదిగోండి తయారైపోయింది. అంటే పచ్చకర్పూరం ఆప్షనల్, కొంతమందికి ఆ స్మెల్ నచ్చదు, ఫ్లేవర్. సో యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి కలర్ ఎంత బాగుందో చూడడానికి, టేస్ట్ కూడా ఇంకా బాగుందన్నమాట.
ఇదిగోండి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టేస్తున్నాను. ఇవన్నీ వంట అండ్ నైవేద్యం ఇవన్నీ రెడీ చేసుకునేసరికి 9 కల్లా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో పూజ రోజుల్లో కొంచెం మనం ఎర్లీగా లేచామనుకోండి, అంటే హరివరి లేకుండా, ఎందుకంటే మన మైండ్ మెయిన్గా బిజీ అయిపోతుంది. అరే ఈ టైంకి మనం చేసుకోగలుస్తామా లేదా అని చెప్పేసి పని తక్కువ సందడి ఎక్కువ టైప్లో అయితే నేను అయిపోతూ ఉంటాను చెప్పడానికి వెళ్తే. సో హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. మంగళహారతి ఇచ్చిన తర్వాత ఈ పూటకి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయితే మరొకసారి దీపారాధన చేసుకుంటాను ప్రతిరోజు కూడా. ఈరోజు బేసిక్గా మెయిన్ మనకి శ్రావణ శుక్రవారం కదా, 3వది. సో సరేనండి, నేను ఈ విధంగా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. హోప్స్ మీ అందరూ కూడా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టైం చేసేద్దాం. మరొక మంచి వీడియోతో మీ అందరికి వస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, దాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.